తిరుపతి జిల్లా సైదాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుభవజ్ఞుడైన చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపుల ద్వారా నిధులు తెర్చి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారన్నారు. గతంలో స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం వాడేవారు కాదని ఇప్పుడు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారని అన్నారు. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి కొరకు చంద్రబాబు శ్రమిస్తున్నారని అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకుడు జెన్ని రమణయ్య మాట్లాడుతూ తండ్రి చనిపోయిన సానుభూతితో జగన్ అధికారంలోకి వచ్చారని మరోసారి అలాంటి పొరపాటు చేయకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్రం విధంగా ఉండడానికి కారణం ఇప్పుడు మనం గతంలో ఒక అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఏ బ్యాంకీల్లో కూడా ఖాళీ లేకుండా అన్ని బ్యాంకీల్లో అప్పులు తెచ్చి అన్ని కంప్లీట్ చేశాడు. ఈరోజు మనకి బ్యాంకులు రాష్ట్రానికి అప్పించే పరిస్థితి కూడా లేదు. అయితే మన ముఖ్యమంత్రి అనుభవించారు కాబట్టి కేంద్రంతో మాట్లాడుకొని ఆయన ఏదో తంటాలు పడి బాగా చేయాలని ఇకనైనా దారిలో పెట్టాలని చెప్పని ఆయన ఆతృతతో మన ముఖ్యమంత్రి పనిచేస్తాడు ఈరోజు. లేకపోతే ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కూడా పోయిండేది ఈ దెబ్బగా రాకుండా ఉంటే. అయితే ఆయన యావత్వం చేస్తూ ఉన్నాడు. అందుకని గతంలో హైదరాబాద్ని ఏ విధంగా మీరు పన్నులంతా తెచ్చి ఇది ఇచ్చారని అన్నారు. ఈరోజు హైటెక్ సిటీ చూస్తూ ఉంటే ఏ బయట కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో మనకు కూడా 2020 విజన్ అన్నాడు, చేసి చూపించాడు. రేపు రాబోయే రోజుల్లో 2047కి మన రాష్ట్రం కూడా ఆ విధంగా అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ముందు వేసే ప్లాన్లోనే ఆ విధంగా ఉంటుంది. ముందుగా 32,000 ఎకరాలు మనం తీసుకున్నాం రాజధానికి. 32,000 ఎకరాలు చాలని మళ్ళీ ఇంకా 30,000 అడుగుతా ఉన్నాడు. 30,000 తీసుకుంటున్నారు. టోటల్గా 65,000 ఎకరాల్లో మన రాజధాని నిర్మించుకోవడం జరుగుతుంది కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి చనిపోయాడు ఆ యొక్క సానుభూతితో కావచ్చు రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటన చేసి ఈ రాష్ట్రంలో సక్సెస్ అయ్యి 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి కుటుంబ సభ్యులకు చెప్పండి, ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రతి ఒక్క డోర్ పోయి మనం చేసినటువంటి కార్యక్రమాలను మనం చెప్పండి, మనం చేసినట్టు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చెప్పండి. రేపు ఎలక్షన్లు ఎప్పుడు స్థానికంగా వచ్చినా సరే, గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ అయినా సరే, గ్రామ స్థాయిలో సర్పంచ్ అయినా సరే, గ్రామ స్థాయిలో ఎంపీటీసీ అయినా సరే, ఎంపీపీ జెడ్పీటీసీ అయినా సరే, కౌన్సిలర్ అయినా సరే, పెద్ద స్థాయిలో జరిగేటువంటి గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలకి మనం అందరినీ సన్నద్ధం చేసుకోవడానికి సుపరిపాలన కార్యక్రమాన్ని కూడా ఇంకొక రూపాన్ని కూడా మనం అందరి దగ్గరకు పోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తాను. మనం డెవలప్ అవ్వాలంటే ఒకటే ఇన్కమ్ కావాలా, ఇన్కమ్ జనరేట్ కావాలంటే మన రాజధాని పూర్తి చేయాలా. రాజధాని పూర్తి చేసేదానికి కంకణం కట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ నిధులు కానీ అన్ని రాబట్టి అమరావతి ఇంచుమించు 50-60 వేల కోట్ల రూపాయల పనులు ఒకటేసారి చేసేదానికి, అంటే అవి చేసిన దానివల్ల మనకేమొస్తుందంటే మన పిల్లకాయల భవిష్యత్తు మారిపోతుంది. దీంట్లో ఏం అనుమానం ఏం లేదు. అదేవిధంగా పోలవరం పూర్తి చేస్తే మనకి నీళ్లు సమస్య అనేది తెలియదు. అంతకుముందు నీళ్ళకి ఎన్నో ఇబ్బంది పడుతున్నాము. ఆ నీళ్ళ సమస్య అనేది పూర్తిగా పోతుందని రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే ఎక్కడో ఉంటుందనే కార్యక్రమంతో అందుకని 2047 విజన్ పెట్టి ఏదో ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాడు. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.
Hi Nilor, please subscribe to N3 TV.